హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసరికి ఏజెంట్ ఎన్విరాన్మెంట్. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొన్ని టాపిక్స్ చూసాం. సో అందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ అనేది ప్రీవియస్ క్లాస్లో కంప్లీట్ చేసుకుందాం. ఒకసారి ఎవరైనా కనుక అది రిఫర్ చేయకపోతే ఒకసారి రిఫర్ చేసుకోండి. సో దెన్ మనకి ఏజెంట్ అనగానే కొన్ని టర్మినాలజీస్ విన్నాం. అవి ఏంటంటే సెన్సార్స్, ఎన్విరాన్మెంట్, అండ్ మనం తీసుకుని వెళ్ళే సమ్ రిక్వెస్ట్ పెర్సెప్ట్స్ అండ్ అక్కడి నుంచి వచ్చిన యాక్షన్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టర్మినాలజీస్ ఏజెంట్ రిలేటెడ్ టాపిక్లో. అయితే ఇక్కడ అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి. సో ఎన్విరాన్మెంట్ బట్టి మనం ఏజెంట్ యాక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. బేస్డ్ ఆన్ సెన్సార్ అక్కడ ఏదైతే రికగ్నైజ్ చేస్తుందో ఎన్విరాన్మెంట్ నుంచి సెన్సార్, దాని నుంచి మనం యాక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తున్నాం. సో ఇక్కడ అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ తీసుకోవచ్చు అనేది ఈరోజు మనం చూడబోయే టాపిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సెమిస్టర్ ఎగ్జామ్స్, ఎందుకంటే ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్ కింద అడిగే ఛాన్స్ ఉంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెంట్ ఎన్విరాన్మెంట్స్ అని అడిగితే కనుక మనకి ఈ కంప్లీట్గా ఈరోజు చెప్పుకోబోయే కాన్సెప్ట్ మొత్తం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎగ్జామ్లో రాయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. డెఫినెట్గా మీరు ఎగ్జామ్లో రాయొచ్చు. ఇప్పుడు ఏదైతే నేను నోట్స్ రాశానో అవి రాస్తూ నేను ఓకల్గా ఎక్స్ప్లెయిన్ చేసే, వాయిస్లో ఎక్స్ప్లెయిన్ చేసే కంటెంట్ అంతా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ది టాపిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంట్ అనగానే జనరల్ టర్మినాలజీ యొక్క మీనింగ్, మనం ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండే థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జనరల్గా మనం ఎన్విరాన్మెంట్ అని చెప్పి కాల్ చేయొచ్చు. అంటే టోటల్గా ఆ ఎన్విరాన్మెంట్ అంటేనే మనం అందరికీ అవైలబిలిటీ ఇచ్చేది. సో ఎన్విరాన్మెంట్లో ఇంకా ప్రైవేట్ అనేది ఏమి ఉండదు, ఎందుకంటే దట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. అలా జనరల్గా కంప్యూటింగ్ అనేది వచ్చేసరికి, అంటే మనం కంప్యూటింగ్కి సంబంధించిన సబ్జెక్ట్లో ఎన్విరాన్మెంట్ అంటే ఒక డివైస్ కానీ అన్ని వర్క్స్ని, అన్ని ఆపరేట్స్ని బేస్ చేసుకుంటే దాన్నే మనం ఎన్విరాన్మెంట్ అంటాం. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసరికి ఒక ఏజెంట్ యొక్క ఆపరేట్స్ అనేవి దేని మీద, తన యొక్క సరౌండింగ్స్ మీద బేస్ అయి ఉంటాయి. కాబట్టి ఆ సరౌండింగ్స్ ఆఫ్ ఏజెంట్నే మనం ఎన్విరాన్మెంట్ అని చెప్పి కాల్ చేస్తున్నాం. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, డ్రైవింగ్ ద కార్ అనేది ఒక వర్క్, ఒక యాక్షన్. సో ఆ డ్రైవింగ్ ద కార్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టర్మినాలజీస్కి వస్తే ఏజెంట్ అంటే ఎవరు అంటే కార్. ఓకే, సో కార్ అనేది ఏజెంట్. అండ్ ఎన్విరాన్మెంట్ ఏంటి, కార్ దేని మీద వెళ్తుంది, రోడ్ మీద వెళ్తుంది. అంటే మనకి రోడ్ మీద వెళ్ళేటప్పుడు మెయిన్ బేస్ అంతా రోడ్. సో రోడ్ మీద మనకి ముందున్న వెహికల్స్, సైడ్ ఉన్న వెహికల్స్, బ్యాక్ వచ్చే వెహికల్స్, అండ్ అక్కడున్న అప్ అండ్ డౌన్స్, ఇవన్నీ స్పీడ్ బ్రేకర్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్. సో ఆ ఎన్విరాన్మెంట్స్ అన్నిటిని బేస్ చేసుకునే ఇక్కడ ఎన్విరాన్మెంట్ రోడ్. సో దట్ ఈస్ ద ఎన్విరాన్మెంట్. అండ్ సెన్సార్ వచ్చేసరికి డ్రైవర్. సో డ్రైవర్ అనేవాళ్ళు అవన్నీ చూసుకుంటూ తన యాక్షన్ని పెర్ఫామ్ చేయాలి. అంటే తన యొక్క మైండ్లో నుంచి వచ్చే టెక్నాలజీ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ వేయాలి అంటే సెన్స్ వస్తుంది. ఏం సెన్స్ వస్తుంది, డ్రైవర్కి బ్రేక్ వేయాలి అనే సెన్స్ వస్తుంది. దాని వెంటనే తన యాక్షన్ ఎలా ఉంటుంది, కాల్తో మనకి బ్రేక్ ప్రెస్ చేయాలి అని చెప్పే యాక్షన్ ఉంటుంది. సో దట్ ఈస్ ద యాక్షన్. సో అది ఎవరు పెర్ఫామ్ చేస్తారు అంటే మనకి ఏజెంట్ అనే కార్లో మనం బ్రేక్ అనేది ప్రెస్ చేస్తాం, బట్ ప్రెస్ చేసేది సెన్సారే. ఓకే, సో ఇలా మనకి రియల్ టైం ఎగ్జాంపుల్తో కంపేర్ చేస్తే మనకి ఈ ఏజెంట్ ఎన్విరాన్మెంట్ అనేది ఈ టైప్లో ఉంటుంది. సో ఇక్కడ సెన్సార్స్ నుంచి వచ్చిన ఆల్ అలర్ట్స్ని ఆపరేట్ చేసుకుంటూ కార్ అనేది ఏ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో అయినా సేఫ్ జర్నీతో మనం జర్నీ చేయాలి. సో దానికి సంబంధించి ఒక చిన్న డయాగ్రామ్. ఇది ఏజెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి ఫస్ట్ అబ్జర్వ్ చేసిన థింగ్స్ని బట్టి సెన్సార్ అనేది ఒక ఇన్పుట్ ఇస్తుంది. దాని ఏజెంట్ దాన్ని కేటగరైజ్ చేసి దాన్ని మొత్తం ఎనాలసిస్ చేసి ఏజెంట్ నుంచి వచ్చే ఒక యాక్షన్ అనేది ఏదైతే ఉందో అది అవుట్పుట్ కింద ఎన్విరాన్మెంట్కి వస్తుంది. సో మనం ఏది పెర్ఫామ్ చేసినా రోడ్ మీదే పెర్ఫామ్ చేస్తాం, అంటే మన యాక్షన్ కూడా ఎన్విరాన్మెంట్ మీదే ఉంటుంది. సో దెన్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చేసరికి మనకి ఏ ఛాలెంజ్ అయినా సాల్వ్ చేసుకునే థింగ్స్ అనేవి, మనం ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసుకునేలాగా మన అనాలిసిస్ అనేవి ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్లో ఏ ఎన్విరాన్మెంట్లో అయినా మనం సాల్వ్ చేసుకునేలాగా ఉండాలి. కాబట్టి ఇక్కడ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ని మనం కేటగరైజ్ చేసుకున్నాం. సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాను. ఇవి ఏజెంట్స్ అయితే ఇవి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్. సో రోబోట్ అనేది ఎక్కడ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తుంది, రూమ్ అనే ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తుంది. అండ్ చాట్ బోట్స్ వచ్చేసరికి చాటింగ్, ప్రోగ్రామ్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్స్, డేటా అండ్ రూల్స్, మెషిన్కి వచ్చేసరికి వర్కింగ్ ఫీల్డ్,
అండ్ వెహికల్కి వచ్చేసరికి రోడ్. సో అది ఏ వెహికల్ అయినా, బైక్ అవనివ్వండి, కార్ అవనివ్వండి, ఏదైనా కూడా వెహికల్ వచ్చేసరికి రోడ్. సో ఇవి ఉన్న ఎన్విరాన్మెంట్స్ అండ్ వాటికి సంబంధించిన ఏజెంట్స్. సో ఇప్పుడు మనకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్, మొత్తం 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. సో ఇప్పుడు నుంచి నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అది కంపల్సరీ మీరు ఎగ్జామ్లో పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఆల్రెడీ నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, డెఫినిషన్స్ రాశాను. సో టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్లో ఫస్ట్ వన్ ఫుల్లీ అబ్జర్వబుల్ అండ్ పార్షియల్లీ అబ్జర్వబుల్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కంటెంట్లోనే, హెడ్డింగ్లోనే మీకు డెఫినేషన్ అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ స్టాటిక్ అండ్ డైనమిక్, డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్, డిటర్మినిస్టిక్ అండ్ స్టాహోస్టిక్, అండ్ సింగిల్ ఏజెంట్ అండ్ మల్టీ ఏజెంట్, ఎపిసోడిక్ అండ్ సీక్వెన్షియల్, నోన్ అండ్ అన్నోన్, యాక్సెసిబుల్ అండ్ ఇన్యాక్సెసిబుల్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టోటల్ 16 టైప్స్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, కానీ వాటిని కేటగిరీస్ చేసి 8 ఎన్విరాన్మెంట్స్లోకి మనం సెట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే రెండు కూడా ఆపోజిట్స్ కాబట్టి. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఫుల్లీ అబ్జర్వబుల్ అండ్ పార్షియల్లీ అబ్జర్వబుల్కి వస్తే, ఇక్కడ ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం సెన్సార్ ద్వారా ఏజెంట్ అనేవాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు ఏజెంట్ అనే ఏజెంట్ ఫస్ట్ చూడండి, సెన్సార్ అనేది రికగ్నైజ్ చేసిన తర్వాత సెన్సార్ నుంచి వచ్చే యాక్సెస్ ఎన్విరాన్మెంట్ దెన్ ఇట్ ఈస్ ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్. ఎట్ ఈచ్ పాయింట్ ఇన్ టైం, ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏజెంట్ మన సెన్సార్ ద్వారా ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్రతి దాన్ని యాక్సెస్ చేసుకోగలిగితే దాన్ని మనం ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్ అంటాం. సో దానికి రివర్స్ ఏంటి, పార్షియల్లీ అబ్జర్వబుల్. సో ఇక్కడ పార్షియల్లీ అబ్జర్వబుల్కి వచ్చేసరికి కొన్ని స్టేట్స్ మిస్ అయిపోయినాయి, అండ్ కొన్ని సెన్సార్స్ నుంచి వచ్చిన థింగ్స్ అనేవి ఇనాక్యురేట్గా ఉన్నాయి, అండ్ సమ్ నాయిసీ. అంటే మనం ఎన్విరాన్మెంట్ నుంచి తీసుకున్న సెన్స్ ఏదైతే ఉందో అది కొంచెం మిస్సింగ్ అవుతుంది, లేదు కొంచెం డిస్టర్బ్గా ఉంది. దాన్ని మనం పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్ అంటాం. అంటే ఎన్విరాన్మెంట్ని కంప్లీట్ 100% మనం అబ్జర్వ్ చేయలేకపోతున్నాం. ఒక ఏజెంట్ 100% అక్కడ అబ్జర్వ్ చేయలేక 50% ఆర్ 60% అబ్జర్వ్ చేయగలుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్. మనం కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ ఫుల్లీ. అండ్ నెక్స్ట్ వన్ స్టాటిక్ అండ్ డైనమిక్. ఒక స్టాటిక్ ఎన్విరాన్మెంట్ ఏం చెప్తుంది అంటే దట్ ఈస్ ద వెరీ సింప్లెస్ట్ వన్ అని ఈజీగా డీల్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏజెంట్ డస్ నాట్ నీడ్ టు కీప్ ట్రాక్ ఆఫ్ ద వర్డ్స్ డ్యూరింగ్ యాన్ యాక్షన్. ఒక యాక్షన్ పెర్ఫామ్ చేసేటప్పుడు తను ఏం పెర్ఫామ్ చేస్తున్నాడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ ద స్టాటిక్ ఎన్విరాన్మెంట్. సో అది ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ డైనమిక్ ఎన్విరాన్మెంట్కి వచ్చేసరికి ఏంటి, చేంజెస్ అనేవి కాన్స్టెంట్, ఇట్ కీప్స్ కాన్స్టెంట్లీ చేంజింగ్. అంటే కంప్లీట్గా మనం చేంజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఎన్ ఎన్విరాన్మెంట్ దట్ కీప్స్ కాన్స్టెంట్ విత్ టైమ్ అండ్ ద పెర్ఫార్మెన్స్ స్కోర్ ఆఫ్ ద ఏజెంట్. సో ఇక్కడ కీప్స్ కాన్స్టెంట్ అంటే ఒక సమ్ టైమ్స్ ఒక థింగ్ వచ్చేసరికి మనం ఒక కాన్స్టెంట్ టైంని ఫిక్స్ చేసుకుంటాం అండ్ పెర్ఫార్మెన్స్ చేస్తాం. అగైన్ సమ్ టైమ్స్కి వచ్చేసరికి మళ్ళీ చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. సో అంటే స్టాటిక్ మీన్స్ వీ కెన్ ఫిక్స్ సంథింగ్. డైనమిక్ వచ్చేసరికి మనం డైనమిక్గా ఎప్పటికప్పుడు మన టైమింగ్ కానీ, మన ఆలోచనలు కానీ, మన యాక్షన్స్ కానీ చేంజ్ చేసుకునే థింగ్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ద డైనమిక్ ఎన్విరాన్మెంట్. అంటే ఏజెంట్ యొక్క టైమింగ్ కానీ, తన ట్రాక్ ఆఫ్ ది రికార్డ్స్ కానీ, లేదు తన పెర్ఫార్మెన్స్ కానీ ఫిక్స్డ్గా ఉంటే దట్ ఈస్ ద స్టాటిక్, అండ్ చేంజ్ అవుతూ ఉంటే దట్ ఈస్ డైనమిక్. అండ్ డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్. సో ఇక్కడ డిస్క్రీట్కి వచ్చేసరికి మనకి సింపుల్ వర్డ్ ఫైనైట్, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఈజ్ కాల్డ్ ద డిస్క్రీట్ ఎన్విరాన్మెంట్. ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఓన్లీ నెంబర్ ఆఫ్ మనం లెక్క పెట్టుకోవచ్చు అనమాట. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, మనం పెర్ఫామ్ చేసే యాక్షన్స్ అనేది మనం కౌంట్ చేసుకునే కౌంటబుల్ అయితే దట్ ఈస్ ద ఫైనైట్. అది మనకి డిస్క్రీట్ ఎన్విరాన్మెంట్ అవుతుంది. అండ్ దానికి ఆపోజిట్ వచ్చేసరికి కంటిన్యూస్ ఎన్విరాన్మెంట్. కంటిన్యూస్ ఎన్విరాన్మెంట్లో నెంబర్ ఆఫ్ పెర్సెప్ట్స్ అనేవి అసలు చెప్పలేం, దట్ ఈస్ అన్నోన్ అనమాట. కంటిన్యూస్గా మనకి ఆ పాసిబిలిటీస్ వస్తూనే ఉంటాయి. సో దట్ ఈస్ ద కంటిన్యూస్ థింగ్. సో దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే డిస్క్రీట్కి చెస్ గేమ్ చెప్పొచ్చు, కంటిన్యూస్కి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ చెప్పొచ్చు,
సో ఇక్కడ చెస్ గేమ్ అనేసరికి ఏంటంటే కొన్ని పాసిబిలిటీస్లో మనం మూవ్ అయితేనే మనం ఫైనల్గా విన్ అవుతాం. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అనేది ఎప్పుడు యాక్షన్ ఎలా వస్తుంది, సెన్సార్ ఎలా అక్కడ రికగ్నైజ్ చేస్తుంది, ఎక్కడ ఎదురుగుండా వెహికల్ వస్తుంది మనం చెప్పలేం. అది రోడ్ మీద వెళ్తూ అది ఆటోమేటిక్గా మనకి రావాలి. సో దట్ ఈస్ ద సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఎగ్జాంపుల్ ఫర్ ది కంటిన్యూస్ ఎన్విరాన్మెంట్. అండ్ డిటర్మినిస్టిక్ అండ్ స్టోకోకాస్టిక్ అండి. ఇక్కడ డిటర్మినిస్టిక్ ఎన్విరాన్మెంట్లో కొన్ని అన్సర్టైన్ థింగ్స్ని మనం ఏం చేస్తున్నామంటే ఇగ్నోర్ చేస్తున్నాం. సో దట్ ఈస్ అ డిటర్మినిస్టిక్. అలానే ఒక ర్యాండమ్ నేచర్ మెయింటైన్ చేస్తూ మనం ఎక్కడా కూడా అన్సర్టైన్ థింగ్స్ని ఇగ్నోర్ చేయకుండా వెళ్తే దాన్నే మనం స్టోకాస్టిక్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఇక్కడ టెర్మినాలజీస్కి వచ్చేసరికి ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా కాల్ చేస్తారు. సో మీరు మెయిన్ స్పెల్లింగ్ అనేది అక్కడ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి అప్కమింగ్ స్టేట్ అనేది ఎలా ఉంటుంది అంటే మనం డిటర్మైన్ చేయాల్సిన అవసరం లేదు. సో అప్కమింగ్ స్టేట్ కెనాట్ బి డిటర్మైన్డ్ బై ద కరెంట్ స్టేట్. సో కమింగ్ స్టేట్లో మనం ఏ స్టేట్లో అయితే ఉన్నామో ఆ స్టేట్లో మూవ్ అవుతాం. బట్ నెక్స్ట్ స్టేట్ ఏమొస్తుంది అనేది we cannot observe or we cannot మనం ఏంటంటే అక్కడ థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దెన్ సింగిల్ ఏజెంట్ అండ్ మల్టీ ఏజెంట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. మనకి అక్కడ డెఫినేషన్లోనే ఉంది. ఓన్లీ వన్ ఏజెంట్తో కనుక మనం అక్కడ ఎన్విరాన్మెంట్ని యాక్సెస్ చేస్తున్నాము అంటే దట్ ఈస్ ఫర్ సింగిల్ ఏజెంట్ ఎన్విరాన్మెంట్. అండ్ మోర్ దాన్ వన్ ఏజెంట్తో అక్కడ పెర్ఫార్మెన్స్ ఉంది అంటే కండక్ట్ చేస్తున్నాము అంటే దట్ ఈస్ మల్టిపుల్ ఏజెంట్స్. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడిక్ అండ్ సీక్వెన్షియల్. ఇక్కడ 2 నేమ్స్ ఉన్నాయి. అదేంటంటే ఎపిసోడిక్ అనేది నాన్ సీక్వెన్షియల్. సో సీక్వెన్షియల్కి రివర్స్ నాన్ సీక్వెన్షియల్, ఎపిసోడిక్ రివర్స్ నాన్ ఎపిసోడిక్. సో అంటే సీక్వెన్షియల్ని నాన్ ఎపిసోడిక్ అని కాల్ చేయొచ్చు, ఎపిసోడిక్ని నాన్ సీక్వెన్షియల్ అని చెప్పి కాల్ చేయొచ్చు. సో వాట్ ఈజ్ సీక్వెన్షియల్ అండ్ నాన్ సీక్వెన్షియల్? ఇక్కడ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ అనేవి ప్రజెంట్ ఏజెంట్ అనేవాళ్ళు ఏ కరెంట్ పొజిషన్లో ఏ కరెంట్ యాక్షన్లో ఉన్నారో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, అంటే అసలు మన ఫ్యూచర్కి ఇప్పుడు ప్రజెంట్ తీసుకునే యాక్షన్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా పెర్ఫార్మెన్స్ చేస్తే దాన్ని నాన్ సీక్వెన్షియల్ ఎన్విరాన్మెంట్ అంటాం. అండ్ ఎన్విరాన్మెంట్ విత్ ఏ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ వేర్ ద కరెంట్ యాక్షన్ ఆఫ్ అన్ ఏజెంట్ విల్ నాట్ మేక్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్, అంటే అసలు ఫ్యూచర్కి తను ఎనీ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా మనం యాక్షన్స్ అనేవి పెర్ఫామ్ చేయాలి. అండ్ దానికి కంప్లీట్ రివర్స్ ఏంటి? వేర్ ద కరెంట్ యాక్షన్ ఆఫ్ ద ఏజెంట్ విల్ ఎఫెక్ట్ ద ఫ్యూచర్. సో ప్రజెంట్ చేసే ప్రతి వర్క్ కూడా మనం ఫ్యూచర్ కంపల్సరీ ఇప్పుడు చేసే వర్క్ మీద డిపెండ్ అయితే దాన్నే మనం సీక్వెన్షియల్ ఎన్విరాన్మెంట్ అంటాం. సో ఫస్ట్ మనకి ఫ్యూచర్ మీద డిపెండ్ అవ్వకపోతే అంటే ఫ్యూచర్కి ఎటువంటి లింక్ లేకపోతే దట్ ఈస్ నాన్ సీక్వెన్షియల్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి నోన్ అండ్ అన్నోన్ ఎన్విరాన్మెంట్. అండ్ ద లాస్ట్ వన్ యాక్సెసిబుల్ అండ్ ఇన్యాక్సెసిబుల్ ఎన్విరాన్మెంట్. సో నోన్ అనేసరికి ఏంటంటే ఎన్విరాన్మెంట్ నుంచి ఏజెంట్కి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. సో ఏవైతే పాసిబుల్ రిజల్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ఆల్ ద యాక్షన్స్ అనేవి ఏజెంట్కి కనుక తెలిస్తే దెన్ దట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ నోన్ ఎన్విరాన్మెంట్. ఒకవేళ తెలియకపోతే దట్ ఈజ్ కాల్డ్ అన్నౌన్ ఎన్విరాన్మెంట్. సో నాట్ అవేర్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద యాక్షన్ అనేది మనకి ఏజెంట్కి తెలియకపోతే ఇట్ ఈస్ నీడ్స్ టు లెర్న్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్. సో అప్పుడు తన యాక్షన్ అక్కడ ఏం చెయ్యాలి, ఏం యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలి అనేది కంపల్సరీ తను ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే లెర్న్ చేయాలి కాబట్టి దట్ ఈస్ ద అన్నౌన్ ఎన్విరాన్మెంట్. అంటే ఇక్కడ తనకి అసలు తెలియదు, ఆ ఎన్విరాన్మెంట్ గురించి తెలియదు. నెక్స్ట్ యాక్సెసిబుల్ అండ్ ఇన్యాక్సెసిబుల్. సో ఇప్పుడు తెలిసిన తర్వాత తన యాక్షన్ పెర్ఫామ్ చేసే యాక్సెసిబిలిటీ కంప్లీట్గా ఉంది ఒకవేళ, అంటే అక్కడ ఎనీ టైప్ ఆఫ్ యాక్షన్ తను పెర్ఫామ్ చేసే యాక్సెసిబుల్ థింగ్స్ అనేవి తనకు ఉంటే కనుక కంప్లీట్ యాక్సెస్ టు ది స్టేట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ దట్ అలా కనుక ఉంటే దాన్నే మనం యాక్సెసిబుల్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఒకవేళ ఆ ఏజెంట్కి అలాంటి యాక్సెస్ అనేది కంప్లీట్గా లేకపోతే దాన్నే మనం ఇన్యాక్సెసిబుల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇవి టోటల్గా మనకి 8 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. ఈ 8 టైప్స్ కూడా మీరు డెఫినెట్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎన్విరాన్మెంట్ నేమ్ మనం ఇలా 8 లిస్ట్ రాసిన తర్వాత ప్రతి దానికి హెడ్డింగ్ పెట్టి దాని గురించి మెయిన్ డెఫినేషన్స్ అండ్ ఎగ్జాంపుల్ రాయండి. లేదు మెయిన్ డెఫినేషన్స్ మాత్రం మీరు కంపల్సరీ అక్కడ అటెంప్ట్ చేయాలి. అండ్ డయాగ్రామ్స్ ఉంటే హ్యాపీగా అవే వేయండి, ఎందుకంటే మీకు లుక్ అనేది చాలా ఫాస్ట్గా మార్క్స్ స్కోరింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి డయాగ్రామ్స్ మస్ట్ అండ్ షుడ్గా మిస్ అవ్వద్దు. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ ఎన్విరాన్మెంట్. క్లాస్ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.